Hi everyone, this is T. Bhaskar Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda. Today I am going to explain about GST, Goods and Services Tax. In previous video, we have discussed about VAT, Value Added Tax. గత వీడియోలో మనం వ్యాట్ కలుపబడిన విలువ పన్ను వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే అంశాన్ని సవివరంగా పరిశీలించడం జరిగింది. అయితే వ్యాట్ అనేది ముగిసిన అధ్యాయము, అది చరిత్రలో కలిసిపోయిందని ఆ వీడియోలో మనం తెలుసుకున్నాము. వ్యాట్ స్థానంలో విధించబడినటువంటి కొత్త పన్ను విధానం జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవల పన్ను. సో దాని గురించి ఈరోజు వీడియోలో మనం సవివరంగా సమగ్రంగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈస్ ద కంటెంట్ ఆర్ వి కెన్ సే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టుడేస్ వీడియో. అంటే ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం యొక్క లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్గా కానీ లేదా కంటెంట్గా కానీ దీన్ని మనం భావించవచ్చు. జిఎస్టి చరిత్ర మరియు పరిణామ క్రమం, history and evolution of goods and services tax. Next, after GST history and evolution, we are going to discuss about GST Council, the main important part of GST. అంటే GST మొత్తంలో అతి కీలకమైనటువంటి అంశం GST Council, దాని గురించి చర్చించుకుంటాం. ఆఫ్టర్ దట్ we will discuss about the GST empowerment committees, జిఎస్టి సాధికార కమిటీల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. తర్వాత హౌ టు క్యాలిక్యులేట్ జిఎస్టిని మనం ఎలా లెక్కించవచ్చు, ఆ జిఎస్టిని లెక్కించే విధానం ఈ వీడియోలో తెలుసుకుంటాం. లాటర్ జిఎస్టిఎన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్, దాని గురించి నేర్చుకుంటాం. ఆఫ్టర్ దట్ జిఎస్టి కామన్ పాస్ త్రూ పోర్టల్, సిపిటి పోర్టల్ అంటారు దీన్ని, ఆ కామన్ పాస్ త్రూ పోర్టల్ గురించి మనం సవివరంగా నేర్చుకుంటాం. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ జిఎస్టి ఎన్ని రకాలుగా ఉంది, సో ఏ రకమైనటువంటి అంశంలో ఏ ప్రాంతాలు పరిధిలోకి వస్తాయి అనే విషయాలు వి విల్ డిస్కస్. లేటర్ స్కోప్ ఆఫ్ జిఎస్టి పరిధి ఏంటి, ఏ వ్యాపార సంస్థలు లేదా ఏ వ్యాపారస్తులు జిఎస్టి పరిధిలోకి వస్తారు, ఎవరు జిఎస్టి పరిధిలోకి రారు అనేటటువంటి విషయాన్ని దీంట్లో మనం నేర్చుకుంటాం. తర్వాత జిఎస్టి స్లాబ్స్, మొత్తం జిఎస్టిని అసలు ఎన్ని స్లాబ్స్గా డివైడ్ చేశారు, ఆ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చూస్తాం. ఓకే, లేటర్ ఆన్ జిఎస్టి ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, వివిధ దేశాలలో జిఎస్టి ఎలా అమల్లో ఉంది, ఎంత శాతం జిఎస్టి ఉంది, మన దేశంతో కంపేర్ చేసినప్పుడు ఇతర దేశాల్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే విషయాన్ని వి విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఆఫ్టర్ దట్ కంపెన్సేషన్ టు ద స్టేట్ గవర్నమెంట్స్, సో జిఎస్టి వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రాలకు నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారు, దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుంటాం. నెక్స్ట్ ఎగ్జంప్షన్స్, జిఎస్టి నుంచి మినహాయించినటువంటి అంశాలు ఏంటి, వేటికి మినహాయింపులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటి అనే విషయం కూడా మనం చర్చించుకుంటాం. ఆఫ్టర్ దట్ జిఎస్టిలో విలీనమైన పన్నులు, అప్రాక్సిమేట్లీ 40 ట్యాక్సెస్ ఆర్ మెర్జ్డ్ ఇన్ జిఎస్టి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి 40 రకాలైనటువంటి పన్నులు జిఎస్టిలో విలీనమయ్యాయి. వాటి గురించి ఏ పన్నులు విలీనమయ్యాయి అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. తర్వాత యూజెస్ ఆఫ్ జిఎస్టి ఆర్ మెరిట్స్ ఆఫ్ జిఎస్టి ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టి వలన కలిగే ప్రయోజనాలు. ఓకే, ఫైనల్లీ వాట్ ఆర్ ది డిమెరిట్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆర్ డిఫెక్ట్స్ ఆఫ్ జిఎస్టి లోపాలు ఏంటి అనేటటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా చూస్తాం. అయితే మనకు సమయం చాలా ఎక్కువగా పట్టే అవకాశం ఉంది, కంటెంట్ చాలా ఉంది, కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా మీకు అందించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. దిస్ ఇస్ జిఎస్టి పార్ట్ 1. సో ఇందులో మనం సాధ్యమైనంత వరకు ఒక 50% అంశాలు చర్చించుకుంటాము. జిఎస్టి పార్ట్ 2లో రిమైనింగ్ అంశాలు మనం చూస్తాం. అంటే ఇప్పుడు కంటెంట్లో టోటల్ విషయాలు మీకు వివరించడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ టుడేస్ టాపిక్, జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ జిఎస్టి ఈజ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్. వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం
ప్రకటించినటువంటి ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే, క్యాప్షన్ అనుకోవచ్చు లేదా ట్యాగ్ లైన్ ఏంటంటే, ఒకే జాతి ఒకే పన్ను ఒకే మార్కెట్, లేదా ఒకే దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ అనేది దీని యొక్క నినాదంగా, జిఎస్టి నినాదంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. Goods and Services Tax described by Honorable Prime Minister Sri Narendra Modi as good and simple tax. సో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు జిఎస్టిని ప్రారంభించేటప్పుడు దానికి స్పెషల్ డిస్క్రిప్షన్ ఇవ్వడం, స్పెషల్ ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది, అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఏ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. అంటే ఇది ఒక మంచి సరళతరమైనటువంటి పన్ను అనే అర్థం వస్తుంది, అంటే దాని యొక్క స్వభావం ఆ విధంగా ఉంటుందని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేర్కొనడం జరిగింది. సో ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ జిఎస్టి which we are discussing in this video is GST historical background and history and evolution of GST. GST యొక్క చరిత్ర మరియు పరిణామ క్రమం ఏంటి అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిసారిగా జిఎస్టికి సంబంధించినటువంటి కదలిక ఎప్పుడు వచ్చిందంటే 1999లో ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. అప్పుడు ప్రధానమంత్రిగా శ్రీ ఏబి వాజ్పేయి గారు వ్యవహరిస్తున్నారు. ఈ అప్పటి ప్రధాని వాజ్పేయి గారు బిమల్ జలాన్, ఐజీ పటేల్, సి రంగరాజన్లతో కూడినటువంటి ఒక ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిఎస్టి గురించి చర్చించడం జరిగింది. ఓకే, ద కమిటీ విచ్ has discussed first time in India is three-man committee, that is Bimal Jalan, IG Patel and C Rangarajan, which was formed in the period of Atal Bihari Vajpayee NDA government period in 1999. Next 2000 సంవత్సరంలో అంటే 1 year తర్వాత, later 1 year, అప్పటి వెస్ట్ బెంగాల్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ సి హసీన్ దాస్ గుప్తా సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆర్థిక మంత్రి హసీన్ దాస్ గుప్తా గారు ఉన్నారు, వారి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ యొక్క ముఖ్య విధి కర్తవ్యం ఏంటంటే జిఎస్టి రూపురేఖలు తయారు చేయడం. మొదట ఇది వ్యాట్ ఎంపవర్మెంట్ కమిటీగా పిలువబడింది, తర్వాతి కాలంలో దీన్ని జిఎస్టి ఎంపవర్మెంట్ కమిటీగా మార్చడం జరిగింది. అంటే యాక్చువల్గా హసీన్ దాస్ గుప్తా కమిటీ వ్యాట్ కోసం ఏర్పాటు చేయబడింది. అయితే వ్యాట్ కాలక్రమంలో జిఎస్టిగా పరిణామం చెందింది కాబట్టి వ్యాట్ సాధికార కమిటీనే మనం ఇప్పుడు జిఎస్టి సాధికార కమిటీగా పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత 2003లో ట్యాక్స్ రిఫార్మ్స్ పై విజయ్ కేల్కర్ టాస్క్ ఫోర్స్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2005లో ఈ విజయ్ కేల్కర్ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్లో ఏముందంటే 12th ఫినాన్స్ కమిషన్ అడ్వైజ్ చేసినట్టుగా ఇండియాలో జిఎస్టిని ఇంప్లిమెంట్ చేయాలని సజెస్ట్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్లో. ఈ రకంగా జిఎస్టికి సంబంధించి ఎంపవర్మెంట్ కమిటీ ఏర్పాటు చేయడం ఒక ముఖ్య పరిణామం. అయితే విజయ్ కేల్కర్ టాస్క్ ఫోర్స్ కూడా ఆల్రెడీ 12th ఫినాన్స్ కమిషన్ సూచించింది, ఆ సూచించినట్టుగా జిఎస్టిని తీసుకురావాలని ఈ విజయ్ కేల్కర్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్లో కూడా పేర్కొనడం జరిగింది. సో 2005లో జిఎస్టిని అమలులోకి తీసుకురావటం యూపీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆర్థిక మంత్రి చిదంబరం గారు ఉన్నారు. చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. ఓకే, యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యొక్క గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టి అని చెప్పేసి 2005లో అప్పటి ఫినాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత 2006-07లో ఇప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ పి చిదంబరం గారు జిఎస్టిపై ఫస్ట్ టైం పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అధికారికంగా చట్టసభల్లో మొదటిసారిగా ప్రకటన ఒక ఫినాన్స్ మినిస్టర్ ద్వారా, సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ ద్వారా ప్రకటన చేయటం అనేది 2006-07లో జరిగింది. ఈ ప్రకటనలోనే 2010 నుంచి జిఎస్టిని అమలు చేస్తామని చిదంబరం గారు పేర్కొనడం జరిగింది. సో దాని తర్వాత 2009 నవంబర్లో జిఎస్టి ఎంపవర్మెంట్ కమిటీ తొలి చర్చా ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో హసీన్ దాస్ గుప్తా అధ్యక్షతన ఏర్పాటైందని చెప్పుకున్నాం కదా జిఎస్టి ఎంపవర్మెంట్ కమిటీ. ఆ కమిటీ 2009లో ఆ చర్చా ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. తర్వాత 2009 బడ్జెట్ ప్రసంగంలో జిఎస్టి యొక్క మౌలిక స్వరూపాన్ని ప్రముఖంగా పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. 2010
జిఎస్టి మౌలిక స్వరూపాన్ని బీజేపీ వ్యతిరేకించింది. అప్పుడు ప్రతిపక్షంగా ఉండే బీజేపీ, యూపీఏ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో, బీజేపీ అపోజిషన్ లో ఉంది. అప్పుడు ఈ జిఎస్టి యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని బీజేపీ అపోజ్ చేయడంతో జిఎస్టి ప్రోగ్రెస్ అనేది కొద్దిగా అక్కడితోటి ఆగిపోవడం జరిగింది. మళ్ళీ 2011లో జిఎస్టి అమలు కోసం అప్పటి ఆర్థిక మంత్రి, మళ్ళీ యూపీఏ 2 వచ్చింది. యూపీఏ 2లో చిదంబరం గారి ప్లేస్ లో ప్రణబ్ ముఖర్జీ గారు మళ్ళీ ఫినాన్స్ మినిస్టర్ గా నియమించబడటం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు 115వ రాజ్యాంగ సవరణ బిల్లును జిఎస్టి కోసం లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా చాలా కీలకమైన మలుపు జిఎస్టి బిల్లుకి సంబంధించి. మొట్టమొదటిసారిగా 115వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు కూడా ఏమైందంటే అపోజిషన్ లో ఉన్నటువంటి బీజేపీ దీన్ని యాక్సెప్ట్ చేయాలి. సో దీన్ని వ్యతిరేకించడంతో ఏం చేశారంటే పార్లమెంట్ సబ్ కమిటీకి, పార్లమెంట్ స్థాయి సంఘానికి, స్టాండర్డ్ కమిటీకి దీన్ని నివేదించడం జరిగింది. 2013లో ఈ స్థాయి సంఘం జిఎస్టిపై చర్చించి పూర్తి నివేదికను సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, 2014లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. లోక్సభ డిజాల్వ్ అయిపోయింది. లోక్సభ రద్దు కావడంతో జిఎస్టిపై మళ్ళీ ప్రోగ్రెస్ అనేది ఏమీ లేదు. అక్కడ తదుపరి చర్యలు అనేవి యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకోలేకపోయింది, లోక్సభ రద్దు అయింది కాబట్టి. మళ్ళీ ఏమైంది, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత 2014లో ఎన్డీఏ అధికారంలోకి రావడం, మోడీ ప్రధానమంత్రి కావడం, మళ్ళీ ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ గారు నియమించబడటం, ఇవన్నీ జరిగిపోయాయి. సో మళ్ళీ 2015 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు జిఎస్టికి సంబంధించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లును మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టారు. అంటే 115వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రణబ్ ముఖర్జీ గారు ప్రవేశపెట్టింది, అది పాస్ కాలే కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ని లోక్సభలో అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. 2016 ఏప్రిల్ 1 నుంచి జిఎస్టిని అమలు చేస్తామని అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. సో యూపీఏ గవర్నమెంట్ చిదంబరం గారు 10 నుంచి అమలు చేస్తామని ప్రకటిస్తే అప్పుడు సాధ్యం కాలేదు. మళ్ళీ వీళ్ళు 15లో ఏమని ప్రకటన చేశారంటే 16 ఏప్రిల్ నుంచి జిఎస్టిని అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 2015 మేలో జిఎస్టికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనుకోవచ్చు. అంటే జిఎస్టికి సంబంధించి కీలక పరిణామంగా దీన్ని మనం భావించవచ్చు. అంటే లోక్సభలో జిఎస్టి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లోక్సభ ఆమోద ముద్ర పడినటువంటి తేదీ అన్నమాట 2015 మే నెల. నెక్స్ట్ అక్కడి నుంచి లోక్సభ నుంచి రాజ్యసభకు బిల్లు పాస్ కావడం జరిగింది. 2015 ఆగస్టులో జిఎస్టి బిల్ పై అప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్కి వచ్చింది, మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసింది. సో దాంతో ఏమైందంటే రాజ్యసభలో జిఎస్టి బిల్ పాస్ కాలేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ఆమోదించిన బిల్లుని యాజ్ ఇట్ ఈస్ గా రాజ్యసభలో ఆమోదించడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. రాజ్యసభలో ఎన్డీఏ గవర్నమెంట్ కి తగినంత బలం లేదు, కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తేనే రాజ్యసభలో బిల్ పాస్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేయడంతో జిఎస్టి బిల్లు రాజ్యసభ పెద్దల సభలో పాస్ కాలేదు. నెక్స్ట్ 2016 మార్చి నెలలో జిఎస్టి రేటుపై పరిమితి విధించాలనే కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్టుగా 15 ఆగస్టులో కాంగ్రెస్ ఏవైతే అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసిందో జిఎస్టి బిల్లో, సో వాటిని ఎన్డీఏ ప్రభుత్వం 16 మార్చిలో ఆమోదించడం జరిగింది. సో దాంతో ఏమైందంటే ఆగస్ట్ 3, 2016 రోజున జిఎస్టి బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో ఏమైంది, మనకు ఉభయ సభలు జిఎస్టి బిల్లును ఆమోదించినట్లుగా అయిందన్నమాట. ఓకే, ఆగస్ట్ 3, 2016 జిఎస్టి బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. తిరిగి లోక్సభకు మళ్ళీ జిఎస్టి బిల్లును పంపడం జరిగింది. లోక్సభలో మళ్ళీ ఆగస్ట్ 8, 2016 లోక్సభ తిరిగి దానిని ఆమోదించింది. దీనితో జిఎస్టి బిల్లు చట్టంగా మారింది. అంటే ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సిగ్నేచర్ తోటి అది బిల్లు చట్టంగా మారిపోతుంది. దీంతో జిఎస్టి బిల్లు 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 గా అది మారింది. అంటే ఉభయ సభలు ఆమోదించడంతో జిఎస్టి బిల్ అనేది 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 పేరుతోటి అది మార్పు చెందటం జరిగింది. నెక్స్ట్ 2016 సెప్టెంబర్లో జిఎస్టి బిల్కి దేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత కాలంలో మిగతా రాష్ట్రాలు కూడా ఆమోదం తెలపడం జరిగింది.
నెక్స్ట్ జిఎస్టికి సంబంధించి మరొక కీలకమైన మలుపు ఏంటంటే జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు. జిఎస్టికి సంబంధించి కీలకమైన యంత్రాంగం, మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం ఇన్ జిఎస్టి ఈజ్ జిఎస్టి కౌన్సిల్. సో ఆ జిఎస్టి కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటైందంటే సెప్టెంబర్ 10, 2016. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి తేదీ. సెప్టెంబర్ 10, 2016 జిఎస్టి కౌన్సిల్ని ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత 2016 నవంబర్లో 4 అంచెల పన్ను స్వరూపాన్ని జిఎస్టి కౌన్సిల్ ఖరారు చేసింది. అంటే భారతదేశంలో జిఎస్టిని ఎన్ని అంచెలుగా, అంటే ఎన్ని స్లాబులతోటి జిఎస్టిని అమలు చేయాలనేటటువంటి విషయాన్ని 2016 నవంబర్లో జిఎస్టి కౌన్సిల్ ఖరారు చేయడం జరిగింది. దీంట్లో 4 స్లాబ్స్ ట్యాక్స్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆ కౌన్సిల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ 4 స్లాబ్స్ అంటే we will discuss later in detail. సో 5%, 12%, 18% and 28%. 4 అంచెలుగా 4 స్లాబులుగా జిఎస్టిని ఖరారు చేయడం జరిగింది. తర్వాత 2017లో జిఎస్టికి అమలుకు సంబంధించినటువంటి పలు కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం. అంటే ఒక మెయిన్ బిల్ పాస్ అయింది. మెయిన్ బిల్ అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 101గా అది అమల్లోకి వచ్చింది. కానీ ఇంకా దాని సపోర్టింగ్ బిల్స్ చాలా ఉంటాయి, దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన అవన్నీ కూడా, కీలక బిల్లులన్నీ కూడా మళ్ళీ 2017లోనే పార్లమెంట్లో ఆమోదం పొందాయి. ఫైనల్ గా 2017 జూన్ 30 అర్ధరాత్రి, అంటే ఇట్ మీన్స్ జూలై 1 అర్ధరాత్రి 12 గంటలు, అంటే జూన్ 30 అయిపోయి జూలై 1 ఎంటర్ అయిందన్నమాట. అప్పుడు ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి చేతుల మీదుగా జిఎస్టి భారతదేశంలో అమలు ప్రారంభం అయింది. ఇది కూడా చాలా గుర్తుంచుకోదగినటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయం జిఎస్టికి సంబంధించి. జూన్ 30 అర్ధరాత్రి 12 గంటలకు 2017 సంవత్సరంలో అప్పుడు ప్రధానమంత్రి, రాష్ట్రపతులు ఇద్దరు కూడా జిఎస్టిని ప్రారంభించడం జరిగింది. సో ఫైనల్ గా అంటే అర్థం ఏంటి, 2017 జూలై 1 నుంచి, జూన్ 30 అంటే అర్ధరాత్రి దాటిందంటే జూలై 1 ప్రారంభమైనది. సో జూలై 1, 2017 నుంచి భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమలులోకి వచ్చింది. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం, గుర్తుంచుకోదగిన అంశం. జిఎస్టి ఎప్పటి నుంచి భారతదేశంలో అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఇక్కడ భారతదేశంలో తెలంగాణతో కలిపి 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి 29 రాష్ట్రాలలో 2017 జూలై 1 నుంచే భారతదేశంలో జిఎస్టి అమల్లోకి వచ్చింది అనే సందేహం కలగవచ్చు. అయితే ఇక్కడ 28 రాష్ట్రాల్లో జూలై 1 నుంచి 2017లో అమల్లోకి వచ్చింది జిఎస్టి. కానీ ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం దానికి ఉన్నటువంటి 370 ఆర్టికల్ ప్రత్యేక ప్రతిపత్తి ప్రకారం అక్కడ జూలై 1 నుంచి జిఎస్టి అమలులోకి రాలేదు. సో దాంట్లో ఏం చేశారంటే మళ్ళీ రాష్ట్రపతి యొక్క సమ్మతితోటి ఆ రాష్ట్ర అసెంబ్లీలో దాని మీద చర్చ జరిగి జూలై 7, 2017 జూలై 7న జిఎస్టి బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. 2000, ఇది టైపింగ్ ఎర్రర్, జూలై 7, 2017, జూలై 7, 2017న జిఎస్టి బిల్లును జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. సో దాంతో నెక్స్ట్ డే నుంచి, అంటే 2017 జూలై 8 నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జిఎస్టి అమలులోకి వచ్చింది. ఇది కూడా చాలా గుర్తుపెట్టుకోదగిన విషయం, ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఇలాంటి అంశాల మీదనే ప్రశ్నలు వస్తుంటాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జిఎస్టి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సాధారణంగా మనకు జిఎస్టి అనగానే 2017 జూలై 1 అని మనం తడుముకోకుండా సమాధానం గుర్తిస్తాం. కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి 370 ఆర్టికల్ దృష్ట్యా అక్కడ కేంద్ర ప్రభుత్వ చట్టాలు యాజ్ ఇట్ ఈస్ గా అమలు కావు. అక్కడ 370 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించాలి. సో అది 7th జూలైగా జరిగింది. 8th జూలై నుంచి అక్కడ అమల్లోకి వచ్చింది. ఇది కూడా ఒక ప్రత్యేకత, మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టుగా జిఎస్టి కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్ అంశము జిఎస్టికి సంబంధించి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్. ఓకే, దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా సమగ్రంగా సవివరంగా తెలుసుకుందాం. జిఎస్టి కౌన్సిల్ ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టుగా 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ప్రకారం ఏర్పడింది. దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ లేదా యంత్రాంగం. భారత రాజ్యాంగంలోని 279A(1) ఆర్టికల్ ప్రకారం సెప్టెంబర్ 10, 2016 నాడు ఈ జిఎస్టి కౌన్సిల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాజ్యాంగంలో దీనికి 279A ఆర్టికల్ కి అమెండ్మెంట్ చేసి A1 గా యాడ్ చేయడం జరిగింది. 279A1 ప్రకారం
2016 సెప్టెంబర్ 10వ తేదీన జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోని ప్రత్యేక ఆర్టికల్ సవరణ చేసి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ఒక చైర్మన్ అండ్ ఒక డిప్యూటీ చైర్మన్, ఇతర మెంబర్స్ ఉంటారు. ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ఇతర సభ్యులు ఉంటారు. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఒక ఆర్థిక మంత్రి లేదా రెవెన్యూ మంత్రి లేదా ట్యాక్స్ మినిస్టర్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మినిస్టర్ మెంబర్స్ గా ఉంటారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఆర్థిక శాఖతోటి అసెంబ్లీలో ఉండొచ్చు, ఆర్థిక శాఖ లేకపోతే రెవెన్యూ శాఖ పేరుతో ఉండొచ్చు, లేదా ఈ రెండు పేర్లు లేకపోతే పన్నుల శాఖ ఉంటే, ఈ మూడిట్లో ఏ శాఖ ఉంటే ఆ శాఖ మంత్రి జిఎస్టి కౌన్సిల్లో ఆ రాష్ట్రం నుంచి సభ్యుడిగా వ్యవహరించడం జరిగింది. వీరితో పాటుగా ఒక అడిషనల్ సెక్రటరీ, 4 కమిషనర్లు ఉంటారు. వీళ్ళంతా కూడా జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన వారు. అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ లేదా ఫైనాన్స్, అంటే కేంద్ర మంత్రులు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ అంటారు కదా, రెవెన్యూ లేదా ఫైనాన్స్. సో వీటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, సహాయ మంత్రులు దీంట్లో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఒక ఎక్స్ అఫీషియో సెక్రటరీ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్లో మెంబర్గా వ్యవహరిస్తారు. జిఎస్టి కౌన్సిల్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే, ఎవరైతే సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారో వారే ఆటోమేటిక్ గా జిఎస్టి కౌన్సిల్ కి చైర్మన్ అవుతారు. సో ప్రస్తుతం మనకు నిర్మలా సీతారామన్ సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ కాబట్టి ప్రస్తుత జిఎస్టి కౌన్సిల్ అధ్యక్షులు ఎవరు అంటే మనం నిర్మలా సీతారామన్ గా చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉపాధ్యక్షుడుగా ఎవరుంటారంటే రాష్ట్రాల మంత్రులలో, ఇప్పుడు ఇంతకుముందు చూసాంగా ఆర్థిక లేదా రెవెన్యూ లేదా పన్ను శాఖలకు సంబంధించిన మంత్రులు సభ్యులుగా ఉంటారు. సో అందులో రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళలో ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జిఎస్టి ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్, అంటే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులకు సంబంధించిన జిఎస్టి సాధికార కమిటీ. సో వ్యాట్ సందర్భంలో కూడా మనం చూసాం 2003లో వ్యాట్ సాధికార కమిటీ, అదే మనకు తర్వాత జిఎస్టి సాధికార కమిటీగా అది ఇవల్యూట్ కావటం జరిగింది, పరిణామం చెందటం జరిగింది. సో దాని అధ్యక్షులు ఎవరెవరు ఉన్నారు మొదటి నుంచి అనేది చూస్తే, ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, అసీమ్ దాస్ గుప్తా, ది ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ స్టేట్, అప్పటి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆర్థిక మంత్రి, మొదటి జిఎస్టి సాధికార కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. వారి తర్వాత సుశీల్ మోడీ, బీహార్ రాష్ట్ర ఆర్థిక మంత్రి, కొంతకాలం జిఎస్టి ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. ఆ తర్వాత అబ్దుల్ రహీం, జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్, ఎంపవర్డ్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు. తర్వాత కేరళకు సంబంధించినటువంటి ఫినాన్స్ మినిస్టర్ కేఎం మనీ కొంతకాలం వ్యవహరించారు. తర్వాత కాలంలో చివరిగా అమిత్ మిత్రా వెస్ట్ బెంగాల్, అసీమ్ దాస్ గుప్తా వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది అక్కడ. సో మమతా బెనర్జీ మినిస్టర్ లో చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ లో అమిత్ మిత్రా గారు ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. అమిత్ మిత్రా గారు జిఎస్టి ఎంపవర్డ్ కమిటీ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్, ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్ గా ఎంపిక కావటం జరిగింది. సో ఇవి జిఎస్టి సాధికార కమిటీ అధ్యక్షులకు సంబంధించిన జాబితా. ఓకే, దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ జిఎస్టి ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్. నెక్స్ట్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్స్, జిఎస్టి కౌన్సిల్ యొక్క సమావేశం. సో జిఎస్టి కౌన్సిల్ సభ్యులలో 50% అటెండ్ అయితే కోరం ఉన్నట్టుగా భావిస్తారు. సో కోరం అంటే సమావేశం కొనసాగించాలంటే కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. పార్లమెంట్ సమావేశాలు కూడా మనం ఎప్పుడు కోరం అనేది చూస్తాం, కోరం లేక సభ వాయిదా పడింది అని. అంటే కోరం అంటే సభ చట్ట ప్రకారం నిర్వహించబడాలంటే ఉండాల్సిన కనీస సభ్యుల సంఖ్య. ఈ జిఎస్టి కౌన్సిల్ కి కోరం ఎంత పెట్టారంటే 50% ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 29 స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్, 7 యూటీ వాళ్ళు 36, సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ 37, ఇంక ఎక్స్ అఫీషియో మెంబర్స్ వీళ్ళంతా ఒక 40 ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్లీ 40 మంది ఉంటే కనీసం 20 మంది హాజరు కావాలి. హాజరైతేనే సమావేశం జరుగుతుంది. 19 మంది హాజరైతే సమావేశం కొనసాగించడానికి వీలు లేదన్నమాట. సో దట్ ఈస్ ద కోరం. 50% ఆఫ్ ది మెంబర్స్ షుడ్ బి అటెండ్, దెన్ ఓన్లీ it will be treated as the quorum to conduct a meeting of GST Council. Okay, next 2016 సెప్టెంబర్ 22, 23 తేదీలలో జిఎస్టి కౌన్సిల్ మొదటి సమావేశం నిర్వహించారు. సో ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఆన్ 22nd and 23rd of September 2016. ఇది కూడా చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే చాలా చాలా ముఖ్యమైనటువంటి తేదీలు, ముఖ్యమైనటువంటి సమాచారం ఈ వీడియోలో నేను వివరిస్తున్నాను. దయచేసి అవన్నీ మీరు నోట్ చేసుకోండి, మీకు భవిష్యత్తులో అవన్నీ కూడా ఉపయోగపడతాయి.
ఓకే, జిఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందని మనకు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. అది సెప్టెంబర్ 22, 23 తేదీల్లో 2016 సంవత్సరంలో మొదటి సమావేశం నిర్వహించారు. నెక్స్ట్, జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ శాశ్వత ఆహ్వానితుడు, పర్మనెంట్ ఇన్వైటీ అంటారు, ఉంటారు. అయితే ఇతనికి ఓటు ఉండదు. జిఎస్టీ కౌన్సిల్లో కూడా ఓటింగ్ ఉంటుంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అయితే ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ పర్మనెంట్ ఇన్వైటీ, అంటే ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఈ సమావేశాలకు ఆయన వచ్చేటటువంటి అధికారం జిఎస్టీ కౌన్సిల్ కల్పించింది. అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఓటింగ్ అనేది ఉండదు, అతనికి ఓన్లీ మెంబర్స్ మాత్రమే ఓటు ఉంటుంది. నెక్స్ట్, జిఎస్టీ కౌన్సిల్ రీసెంట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 40th మీటింగ్ 2020 జూన్ 12వ తేదీన జరిగింది. ఓకే, రీసెంట్ సమావేశం 40వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం 2020 జూన్ 12వ తేదీన జరిగింది. ఓకే, ఇవి జిఎస్టీకి సంబంధించి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్రెండ్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు. ఇది ఫిక్స్డ్ కాదు, మీరు ఒక 6 months తర్వాత ఈ వీడియో చూసి ఇంకా 40వ సమావేశం ఏంది ఇప్పటికి 45 జరిగాయిగా అని అనుకోవద్దు, అప్డేట్ అవుతుండాలి మీరు. ఓకే, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేస్తున్నాను, మీరు మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అప్పుడే దిస్ వీడియో విల్ బి వెరీ యూజ్ఫుల్ టు యూ. ఓకే, అప్డేట్ చేయకుండా మీరు కొంతకాలం తర్వాత చూసి దీన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు. అంటే స్టాండర్డ్ మ్యాటర్ ఓకే అది యూజ్ అవుతుంది, కానీ ఎప్పుడు నిరంతరం చేంజ్ అయ్యే విషయాలు మాత్రం మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, యాజ్ పర్ ది చేంజ్ ఇన్ ది టైం పీరియడ్. నెక్స్ట్, ఓటింగ్ ప్రొసీజర్. జిఎస్టీ కౌన్సిల్లో కేంద్రానికి 1/3 అలాగే రాష్ట్రాలకు 2/3 ఓటింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది, ఓటింగ్ స్ట్రెంత్ అనేది ఉంటుంది, ఓటింగ్ బలం అనేది ఉంటుంది. కేంద్రానికి 1/3 వంతు, రాష్ట్రాలకి ఇక్కడ చూడండి రాష్ట్రాలకి ఎక్కువ ఓట్ల బలం ఉంది. ఏ అంశం పైనైనా ఓటింగ్ జరిగినప్పుడు 3/4% అంటే అనగా 3/4 ప్రపోర్షన్ అంటే అర్థమైంది 75% ఓట్లు రావాలి. అంటే జిఎస్టీ కౌన్సిల్లో ఒక అంశం మీద అది ఏదైనా సవరణ కావచ్చు, జిఎస్టీలో స్లాబ్స్ పెంచడం కావచ్చు, లేదా స్లాబ్స్ లో ఉన్న వస్తువులను తొలగించడం, లేదా కొత్త వస్తువులను ఆ స్లాబ్ లోకి యాడ్ చేయడం, ఇలాంటి ఏదైనా ఒక అంశం మీద ఓటింగ్ జరిగితే హాజరైనటువంటి సభ్యులలో 75% మంది దానికి మద్దతు తెలపాలి, అంటే 75% ఓట్లు రావాలి. ఓకే, అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే 3/4 అంటే ఏంది, ఇప్పుడు కేంద్రానికి 1/3 ఉంది, కేంద్రం ఒప్పుకోలేదు, రాష్ట్రాలన్నీ ఒప్పుకున్నాయి, అయినా బిల్ పాస్ కాదు. చూడండి ఎందుకు 2/3 అంటే 66%. ఒకవేళ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, కేంద్రం ఒప్పుకోలేదు, అప్పుడు కూడా పాస్ కాదు. అంటే ఖచ్చితంగా కేంద్రం రాష్ట్రాలు అన్ని ఆమోదిస్తేనే పాస్ అవుతుంది. అంటే ఏకపక్షంగా జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం జరిగే అవకాశం లేదు. అంత పకడ్బందీగా జిఎస్టీ కౌన్సిల్లో ఓటింగ్ ప్రొసీజర్ ని రూపకల్పన చేశారు. ఇది సమాఖ్య వ్యవస్థలో చాలా మంచి పరిణామం ఇలా ఉండటం. పూర్తి కేంద్ర పెత్తనం లేదు, అలాగని రాష్ట్రాలది కూడా లేదు. కేంద్రం రాష్ట్రాలు రెండు ఓకే చేసినప్పుడు మాత్రం, అంటే రెండు ఓకే, ఇప్పుడు విడివిడిగా రాష్ట్రాల బలం 66%, విడిగా కేంద్ర బలం 33%, రెండు కలిస్తేనే 75% అవుతుంది. ఓకే, నెక్స్ట్, జిఎస్టీ కౌన్సిల్ 2017 జూలై 1 అంటే జిఎస్టీ అమలు ప్రారంభమయ్యే నాటికి 18 times మీట్ అయింది. అయితే లక్కీలు ఏంటంటే అంత కోఆర్డినేషన్ ఉంది, అదృష్టం కొద్ది ఏంటంటే ఒక్కసారి కూడా ఓటింగ్ అవసరం రాలేదు. అంటే ఇనానమస్ గా జిఎస్టీ కౌన్సిల్లో బిల్స్ అన్ని పాస్ కావటం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం జిఎస్టీకి సంబంధించి ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్, చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఇది కూడా. జిఎస్టీ కౌన్సిల్ ఏమేమి బాధ్యతలు చేపడుతుంది, ఏమేమి విధులు నిర్వర్తిస్తుంది చూద్దాం. పన్నులు, సెస్సులు, సర్చార్జీలను అలాగే వాటి యొక్క రేట్లను నిర్ణయించడం జిఎస్టీ కౌన్సిల్ యొక్క ప్రధాన కర్తవ్యం. తర్వాత పన్నులు, సెస్సులు, సర్చార్జీలను విధించటం, మినహాయించటంపై నిర్ణయాలు తీసుకోవడం. సో ఆ రేట్స్ నిర్ణయించటం కాకుండా వాటిని విధించడం, వాటిని ఎగ్జంప్షన్స్, వాటిని ఎక్స్క్లూడ్ చేయటం, వీటిపై డెసిషన్స్ కూడా ఎవరు తీసుకుంటారంటే జిఎస్టీ కౌన్సిల్ మాత్రమే తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు తీసుకునే బాధ్యత కూడా జిఎస్టీ కౌన్సిల్ పైననే ఉన్నది. తర్వాత కేంద్ర రాష్ట్రాల పన్నుల అధికారాల మధ్య కాదు, ఇక్కడ అధికారుల మధ్య, ఓకే, ఆఫీసర్స్, ఓకే, ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సెంట్రల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు, స్టేట్స్ యొక్క ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళ మధ్య పరిపాలనాపరమైనటువంటి విధుల పంపకాలను పర్యవేక్షించడం. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఈ ఫంక్షన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సెంట్రల్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి ఏ డ్యూటీ అలాట్ చేయాలి, స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి ఏ డ్యూటీస్ అలాట్ చేయాలి. సో వీటికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా జిఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది. తర్వాత జిఎస్టీకి సంబంధించిన కీలక అంశాలపై
ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి అటు స్టేట్ గవర్నమెంట్స్కి అలాగే యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ కూడా సలహాలు సూచనలు అనేది జిఎస్టి కౌన్సిల్ ఇస్తుంది. తర్వాత జిఎస్టిలో చేర్చే అలాగే మినహాయించే వస్తువులు సేవల జాబితాపై నిర్ణయాలు తీసుకోవడం. అంటే జిఎస్టిలో చేర్చే అంశాలు చేర్చే వస్తువులు, మినహాయించే వస్తువులు మరియు సేవలు ఆ లిస్ట్ ప్రిపేర్ చేయడంలో ఆ డెసిషన్ తీసుకోవటం కూడా ఇది జిఎస్టి కౌన్సిల్ యొక్క కర్తవ్యం. నెక్స్ట్ జిఎస్టి నమూనా చట్టాలు నియమాలు రూపొందించడం. నమూనా చట్టాలు అంటే మోడల్ యాక్ట్స్ అండ్ మోడల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇవన్నీ కూడా జిఎస్టి కౌన్సిల్ తీసుకునేటటువంటి లేదా నిర్వర్తించేటటువంటి విధులు. నెక్స్ట్ కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక నిబంధనలు నిర్ణయించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రం, సరే ఇప్పుడంటే 370 ఆర్టికల్ రద్దయింది, కానీ అంతకుముందు మనకు ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ అనగానే ప్రత్యేక ప్రతిపత్తి ఉంది కాబట్టి అలాంటి సందర్భాలలో అలాంటి రాష్ట్రాలలో ప్రత్యేక నిబంధనలను జిఎస్టి కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఈ న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా, న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా జరిగినప్పుడు అట్లాంటప్పుడు అడిషనల్గా ఈ రెవెన్యూ రిసోర్సెస్ కలెక్ట్ చేయాలన్నప్పుడు అప్పుడు జిఎస్టికి స్పెషల్ రేట్లు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఎగ్జిస్టింగ్ రేట్స్ సరిపోవు. ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ కెలామిటీ నడుస్తుంది, ఈ కోవిడ్కి సంబంధించిన వైపరీత్యం కొనసాగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి అదనపు వనరులు పన్నుల ద్వారా రావాలంటే ఆ స్లాబ్స్ని అమెండ్ చేస్తారు. సో అలాంటి కొత్త స్లాబ్స్ నిర్ణయించడంలో కూడా స్పెషల్ సిచ్యువేషన్లో, ఎస్పెషల్లీ న్యాచురల్ కెలామిటీస్ సిచ్యువేషన్స్లో ఆ రేట్లను నిర్ణయించడం కూడా జిఎస్టి కౌన్సిల్ యొక్క బాధ్యత. ఓకే, సో ఇప్పటివరకు మనం జిఎస్టి కౌన్సిల్ యొక్క విధులు చూసాము. ఇప్పుడు జిఎస్టిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా లెక్కిస్తారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సో ఇది మనం వ్యాట్లో కూడా చూసాము. వ్యాట్ చూసిన వాళ్ళకు చాలా సులభం. ఇది నేను సేమ్ డిజిట్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, ఎందుకంటే వ్యాట్ చూసిన వాళ్ళు సులభంగా దీన్ని అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అవే అంకెలు ఉదాహరణగా ఇక్కడ నేను తీసుకోవటం అనేది జరిగిందన్నమాట. ఓకే, చూడండి, జిఎస్టికి ముందు టాక్సేషన్ ఎలా ఉంది, జిఎస్టి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పన్ను వసూలు చేసే విధానం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం న్యూమరికల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. జిఎస్టికి ముందు ఒక ఉత్పత్తిదారుడు అంటే ప్రొడ్యూసర్ లేదా మ్యానుఫ్యాక్చరర్ 100 రూపీస్ వాల్యూ కలిగినటువంటి ఒక వస్తువును మార్కెట్లో విక్రయించాలనుకున్నాడు. సో దానిపై సేల్స్ ట్యాక్స్ కానీ వ్యాట్ కానీ 10% ఉందనుకుందాం, సేల్స్ ట్యాక్స్ అనుకుందాం. సరే వ్యాట్లో కూడా మళ్ళీ సేమ్ కాబట్టి వ్యాట్కి ముందని అక్కడ డిస్కస్ చేసాం కాబట్టి. సో 10% ట్యాక్స్ విధిస్తే ఏమవుతుంది, 100 + 10, 100 మీద 10% అంటే 10 రూపీస్, 110 రూపాయలు ఆ వస్తువు యొక్క ధర అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు. డిస్ట్రిబ్యూటర్ కొని ఎంత కొంటాడు, ఆల్రెడీ ట్యాక్స్ 10 రూపీస్ ఉంది కదా, ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి ట్యాక్స్ బర్డెన్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అమ్మకపు పన్ను అనేది పరోక్ష పన్ను కాబట్టి పన్ను భారాన్ని బదిలీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేశాడు, ఇక్కడ ప్రొడ్యూసర్ లేదా మ్యానుఫ్యాక్చరర్ 10 రూపీస్ ట్యాక్స్ బర్డెన్ ఎవరికి షిఫ్ట్ చేశాడు, డిస్ట్రిబ్యూటర్కి షిఫ్ట్ చేశాడు. సో 110 రూపీస్కి అమ్మాడు. 110 రూపీస్కి ఈయన కొని 50 రూపీస్ ప్రాఫిట్ తోటి 110 + 50 160 రూపీస్కి అమ్మాలనుకున్నాడు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది, 160 మీద 10% సేల్స్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. సో 160కి 10% అంటే 16 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది, 160కి 16 రూపాయల ట్యాక్స్ యాడ్ చేస్తే దాని ధర 176 రూపాయలు అవుతుంది. జాగ్రత్తగా చూడండి, దాన్ని కొన్నది 110 రూపాయలకి, అతడు లాభం 50 రూపాయలుగా పెట్టుకున్నాడు, దాని ధర 160 అయింది. గవర్నమెంట్ దాని మీద 10% ట్యాక్స్ వేస్తే 16 రూపాయల ట్యాక్స్ చెల్లించాడు, 176 రూపాయలు దాని ధర అయింది. ఓకే, సో ఈ 176 రూపాయలకు మళ్ళీ ఏం చేశాడు, ఒక హోల్సేలర్ కొన్నాడు. కొని ఏం చేశాడు, మళ్ళీ ఆయన ఒక 50 రూపీస్ లాభంతో దాన్ని 226 రూపీస్కి అమ్మాలనుకున్నాడు. 176 ప్లస్ అతని ప్రాఫిట్ 50, 226 రూపీస్కి అమ్మాలనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దీనిపై 10% సేల్స్ ట్యాక్స్ వేస్తే 10% అంటే 226కి 10% అంటే 22 రూపాయలు 60 పైసలు అవుతుంది. ఓకే, 22 రూపాయలు 60 పైసలు అంటే 23 రూపాయలు రౌండ్ అప్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమైంది, 226 + 23 249 రూపీస్ అయింది. సో దీని ధర 249 రూపాయలు ఫైనల్గా అయింది. ఓకే, 176 + 50 + 23 మొత్తం 249 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ దీనిని ఒక రిటైల్ అమ్మకందారుడు 249 రూపాయల దగ్గర హోల్సేలర్ దగ్గర కొన్నాడు. రిటైలర్ కొని మళ్ళీ ఈయన ఒక 50 రూపీస్ ప్రాఫిట్ చూసుకొని దాన్ని 299 రూపీస్కి అమ్మాలనుకున్నాడు. మళ్ళీ దీనిపై 10% సేల్స్ ట్యాక్స్ వేస్తే 10% అంటే 29 రూపాయలు 90 పైసలు అంటే 30 రూపాయలు రౌండ్ అప్ చేస్తే 30 రూపాయలు సేల్స్ ట్యాక్స్, అతడు నిర్ణయించిన ధర 299, మొత్తం 329 రూపాయలు అవుతుంది. సో ఫైనల్గా వినియోగదారుడికి చేరేసరికి దాని ధర 329 రూపాయలు అయింది. ఓకే, ఇది జిఎస్టికి ముందు సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు
ప్రతి దశలో అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క దశలో చూసాం. ఫస్ట్ ప్రొడ్యూసర్ లేదా మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, 4 స్టేజ్ల్లో కూడా టోటల్ వాల్యూ మీద, వస్తువు యొక్క స్థూల విలువ మీద పన్ను విధించబడింది. ఓకే, మరి జిఎస్టీ ద్వారా ఎలా విధిస్తారు? మనం వ్యాట్లో తెలుసుకున్నాం కదా, నేర్చుకున్నాం కదా. ఏమని? వ్యాట్ కానీ జిఎస్టీ కానీ ఎలా విధిస్తారంటే స్థూల విలువ మీద కాకుండా నికర విలువ మీద పన్ను విధిస్తారు. ఓకే, అంటే ఒక అమ్మకందారుడి దగ్గర లేదా చివరి అమ్మకందారుడి దగ్గర ఎంతైతే విలువ కలపబడుతుందో ఒక వస్తువుకి లేదా సేవకి, ఆ యాడ్ అయిన వాల్యూ మీద మాత్రమే ట్యాక్స్ వేస్తారు. దేర్ఫోర్ దిస్ ట్యాక్స్ ఈజ్ నోన్ యాజ్ ది వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దీన్ని కలుపబడిన విలువ పన్ను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఎందుకు అంటున్నారంటే చివరి అమ్మకందారుడి దగ్గర ఆ వస్తువుకు లేదా ఆ సేవకు ఎంత విలువ అయితే యాడ్ అవుతుందో ఆ యాడ్ అయిన విలువ మీద మాత్రమే ట్యాక్స్ వేస్తారు. దాన్నే నెట్ వాల్యూ అంటారు. అంటే స్థూల విలువ మీద కాకుండా నికర విలువ మీద పన్ను వేస్తారు. దాని వలన పన్ను భారం తగ్గుతుంది వాస్తవానికి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు జిఎస్టీ ద్వారా పన్ను విధించినప్పుడు ఫస్ట్ సేమ్ ఉంటుంది. 100 రూపీస్కి ఒక ప్రొడ్యూసర్ లేదా మ్యానుఫ్యాక్చరర్ దాన్ని మార్కెట్లో విక్రయించాలనుకున్నాడు. 10% జిఎస్టీ విధించారు. 10% అంటే 10 రూపీస్ 100కి, 100 + 10 110 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ ఏం చేశాడు? 110 రూపీస్కి పర్చేజ్ చేశాడు. 50 రూపీస్ ఆయన ప్రాఫిట్ చూసుకున్నాడు. సో ఇట్ విల్ బికమ్ 160 రూపీస్. ద ప్రైస్ ఆఫ్ దట్ కమోడిటీ విల్ బికమ్ 160 రూపీస్. ఓకే, ఇప్పుడు 160 రూపీస్ అమ్మాలనుకున్నప్పుడు బిఫోర్ జిఎస్టీ అయితే 10% సేల్స్ ట్యాక్స్, మనం అక్కడ చూసాం 16 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. కానీ ఇక్కడ అలా చేయరు. ఇతని దగ్గర ఎంత వాల్యూ యాడ్ అయింది? ఎంత వాల్యూ యాడ్ అయింది? ఆల్రెడీ 110 రూపీస్ కొన్నాడు. ఈ 110 రూపీస్ వాల్యూ ఇతడు క్రియేట్ చేయలేదు. ఇతడు క్రియేట్ చేసిన వాల్యూ ఓన్లీ 50 రూపీస్. సో దేర్ ఫోర్ ద ట్యాక్స్ ఇస్ ఇంపోజ్డ్ ఆన్ దిస్ నెట్ వాల్యూ యాడెడ్ అమౌంట్ ఓన్లీ, నాట్ ద గ్రాస్ వాల్యూ, నాట్ ఆన్ ది గ్రాస్ వాల్యూ. అంటే వస్తువు యొక్క స్థూల విలువ మీద పన్ను విధించరు. 160 రూపాయల మీద పన్ను విధించరు. ఇతడి దగ్గర ఎంత విలువ అయితే కలపబడింది, ఇతడి దగ్గర అదనంగా 50 రూపాయల వాల్యూ యాడ్ అయింది కాబట్టి ఈ 50 రూపాయల మీద 10% జిఎస్టీ విధిస్తారు. సో 50 రూపాయలకు 10% అంటే ఎంత? 5 రూపీస్. సో 5 రూపీస్ ట్యాక్స్ చెల్లించాలి. అప్పుడు దాని ధర ఏమవుతుంది? 160 + 5 రూపీస్. సో అప్పుడు 165 అవుతుంది. ఇప్పుడు 165 రూపీస్కి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేలర్ కొన్నాడు. 50 రూపీస్ అతడి ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాడు. 215 రూపీస్కి అమ్మాలనుకున్నాడు. వాస్తవంగా సేల్స్ ట్యాక్స్ అయితే 10% విధిస్తే 21 రూపీస్ 50 పైసలు చెల్లించాలి. కానీ ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ లేదు కదా, జిఎస్టీ కదా. జిఎస్టీలో మనం ఏమనుకున్నాం? యాజ్ పర్ వ్యాట్ ఆర్ జిఎస్టీ ఓన్లీ నెట్ వాల్యూ మీద, యాడెడ్ వాల్యూ మీద మాత్రమే ట్యాక్స్ వేస్తారు, నాట్ ఆన్ ది గ్రాస్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఎంత వాల్యూ యాడ్ అయింది? ఇతడి దగ్గర 165 రూపాయలు ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ అయింది. అతడి డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చింది కాబట్టి దీని మీద ట్యాక్స్ వేయరు. 50 రూపాయల మీద ట్యాక్స్ వేస్తారు. 50 రూపాయల మీద 10% అంటే 5 రూపీస్. ఏమైంది? అది 215 + 5 రూపీస్, 220 రూపీస్ అవుతుంది దాని ధర. సో అంటే ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్ 5 రూపీస్ ట్యాక్స్ కట్టాడు, హోల్సేలర్ కూడా 5 రూపీసే ట్యాక్స్ కట్టాడు. ఎందుకంటే అక్కడ 50 రూపీస్ యాడ్ అయింది, ఇక్కడ కూడా 50 రూపీస్ యాడ్ అయింది. ఫైనల్లీ రిటైలర్ దగ్గరకు వచ్చింది. సో రిటైలర్ ఏం చేశాడు? 220 రూపీస్కి హోల్సేలర్ దగ్గర కొన్నాడు, 50 రూపాయలు ప్రాఫిట్ తీసుకున్నాడు. సో దాని ధర 270 రూపీస్గా ఫిక్స్ చేశాడు. సో ఇప్పుడు ఏమైంది? యాజ్ పర్ ది సేల్స్ ట్యాక్స్ 27 రూపీస్ ట్యాక్స్ షుడ్ బి పే. బట్ ఇది జిఎస్టీ కాబట్టి 270 రూపీస్ గ్రాస్ వాల్యూ మీద ట్యాక్స్ వేయరు. నెట్ వాల్యూ యాడెడ్ అంటే 50 రూపీస్. 50 రూపీస్ మీద పన్ను 10% అంటే 5 రూపీస్. మళ్ళీ ఇక్కడ కూడా 270 ఒరిజినల్ ప్రైస్, 5 రూపీస్ జిఎస్టీ. ఏమైంది? 275 రూపీస్ అవుతుంది. సో ఈ రకంగా ప్రతి చోట 50 రూపాయల విలువ యాడ్ అయింది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర, హోల్సేలర్ దగ్గర అండ్ రిటైలర్ దగ్గర. సో ముగ్గురు కూడా 10% చొప్పున 5 రూపీస్ ట్యాక్స్ కట్టారు. ఓకే, సో ఈ విధంగా ఫైనల్గా ఆ వస్తువు కన్జ్యూమర్ దగ్గరికి చేరేసరికి దాని ధర 275 రూపీస్ అయింది. సో జిఎస్టీ లేనప్పుడు పన్ను ఎలా ఉంది చూద్దాం. జిఎస్టీ లేనప్పుడు ఏమైంది? ఉత్పత్తిదారుని వద్ద 10 రూపీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఏది? సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు, అమ్మకం పన్ను ఉన్నప్పుడు. పంపిణీదారుడు 16 రూపీస్ కట్టాడు. హోల్సేల్ వ్యాపారి 23 రూపీస్ ట్యాక్స్ పే చేశాడు. రిటైల్ వ్యాపారి 30 రూపీస్ పే చేశాడు. టోటల్గా ఫైనల్గా వచ్చేసరికి 10 + 16 + 23 + 30 ఎంత అయింది? 79 రూపీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ఆ వస్తువు మీద విధించబడింది. జిఎస్టీ తర్వాత ప్రొడ్యూసర్ లేదా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 10% అంటే 10 రూపీస్, 100కి 10% 10 రూపీస్. డిస్ట్రిబ్యూటర్ దగ్గర అతని దగ్గర 50 రూపీస్ వాల్యూ యాడ్ అయితే 10% 5 రూపీసే. హోల్సేలర్ దగ్గర కూడా 50 రూపీస్ వాల్యూ యాడ్ అయింది, దాని మీద 10% 5 రూపీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. రిటైలర్ దగ్గర కూడా 10 రూపీస్ 10%, 50 రూపీస్కి 10% అంటే 5 రూపీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. టోటల్గా 10 + 5
ప్లస్ 5 ప్లస్ 5 టోటల్ 25 రూపీస్ ట్యాక్స్. అంటే అంతకుముందు 79 రూపీస్ ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 25 రూపీస్కి తగ్గింది. సో ఈ విధంగా జిఎస్టీ ద్వారా 79 మైనస్ 25 54 రూపాయల మేరకు పన్ను తగ్గింది. అంటే ఆ వస్తువు 329 రూపాయలకు బదులుగా 275 రూపాయలకు లభిస్తుంది. సో అంటే జిఎస్టీ ద్వారా కన్జ్యూమర్కి బెనిఫిట్ అవుతుంది. సో దీన్నే క్యాస్కేడింగ్ ఆఫ్ టాక్సేషన్ అంటారు బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ది జిఎస్టీ. ఓకే, వి విల్ డిస్కస్ దిస్ ఇన్ బెనిఫిట్స్ ఆర్ యూజెస్ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీ యొక్క ప్రయోజనాల్లో చర్చించుకుంటాం వాస్తవంగా అయితే పూర్తిగా. క్యాస్కేడింగ్ ఆఫ్ టాక్సేషన్ అంటే పన్ను మీద పన్ను. సో ఇక్కడ మనకు ప్రొడ్యూసర్ ట్యాక్స్ కట్టాడు, అదే అమౌంట్ మీద డిస్ట్రిబ్యూటర్ కట్టాడు, అదే అమౌంట్ మీద హోల్సేలర్ కట్టాడు, అదే అమౌంట్ మీద రీటైలర్ కట్టాడు. సో ఇక్కడ అలా లేదు. జిఎస్టీలో ఏమవుతుందంటే ఓన్లీ నెట్ వాల్యూ యాడెడ్ మీద ట్యాక్స్ చేయడం వలన, ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వలన ఏమైంది, వినియోగదారుడికి బెనిఫిట్ అయింది. 54 రూపాయల మేరకు పన్ను తగ్గింది. కేవలం 25 రూపాయలు పన్ను చెల్లించడం వల్ల 329 రూపీస్ ఉన్న వస్తువు 275 రూపీస్కి లభిస్తుంది. సో ఇది జిఎస్టీని లెక్కించే విధానం, జిఎస్టీని ఇంపోజ్ చేసే విధానం చాలా క్లియర్గా ఉంటుంది. అంటే కేవలం ఒక అమ్మకందారుడు, లాస్ట్కి అమ్మే అమ్మకందారుడి దగ్గర ఆ వాల్యూ ఎంత యాడ్ అయిందో అంత వాల్యూ మీద మాత్రమే పన్ను విధిస్తారు. ఓకే, గ్రాస్ వాల్యూ స్థూల విలువ మీద పన్ను విధించబడదు, కేవలం నికర విలువ మీద మాత్రమే పన్ను విధించబడుతుంది. ఓకే రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం జిఎస్టీ అంటే ఏంది, జిఎస్టీ యొక్క చరిత్ర, పరిణామ క్రమం, ఎప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది, రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది, చట్టంగా ఎప్పుడు తయారైంది, ఆ తర్వాత జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, దాని అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు, సభ్యులుగా ఎవరు వ్యవహరిస్తారు, జిఎస్టీ కోరం ఎంత ఉండాలి, అలాగే జిఎస్టీలో ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది, జిఎస్టీ కౌన్సిల్ యొక్క విధులు ఏంటి, జిఎస్టీని ఎలా లెక్కిస్తారు అనే అంశాలు చర్చించుకుందాం. ఓకే, సో నెక్స్ట్ జిఎస్టీ 2 వీడియో నేను త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దాంట్లో ఏమేమి చెప్తాను అనేది ముందుగానే మీకు వివరిస్తున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం జిఎస్టీ 2 వీడియోలో జిఎస్టిఎన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్, ఇది కూడా చాలా కీలకమైన విషయం. తర్వాత జిఎస్టిఎన్ సిపిటి పోర్టల్, జిఎస్టీ నెట్వర్క్ సంబంధించిన కామన్ పాస్ త్రూ పోర్టల్ అంటే ఏమిటి, సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. తర్వాత జిఎస్టీ ఎన్ని రకాలుగా ఉంది, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీ జిఎస్టీ, అలాగే ఐజిఎస్టీ అని 4 రకాల జిఎస్టీ ఉంది. అలాగే స్కోప్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీ పరిధిలోకి ఏ ఏ అంశాలు చేరుస్తారు, అలాగే జిఎస్టీ నుంచి మినహాయించిన అంశాలు ఏంటి. ఓకే, నెక్స్ట్ జిఎస్టీ ఎన్ని స్లాబులుగా ఉంది, ఇలా చూసాక మనం 5, 12, 18, 28 అని. సో అవి ఏమైనా అమెండ్ చేశారా, లేటెస్ట్ స్లాబ్స్ ఏంటి, అవన్నీ చూస్తాం. వివిధ దేశాలలో జిఎస్టీ ఎంత పర్సంటేజ్ ఉంది, సో ఇండియాతో కంపేర్ చేస్తే అది ఎలా ఉంది అనేది చూస్తాం. నెక్స్ట్ జిఎస్టీ విధించడం వల్ల రాష్ట్రాలకు పన్ను ఆదాయం తగ్గితే సెంట్రల్ గవర్నమెంట్ కంపెన్సేషన్ ఎలా విధిస్తుంది, కంపెన్సేషన్ ఫిక్సేషన్ ఫార్ములా ఎలా ఉంది, వి విల్ డిస్కస్ ఇన్ జిఎస్టీ 2 వీడియో. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఎగ్జంప్షన్స్, జిఎస్టీ నుంచి మినహాయించిన అంశాలు ఏంటి. సో ఓకే, విచ్ ట్యాక్సెస్ ఆర్ మెర్జ్డ్ ఇన్ జిఎస్టీ, దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. జిఎస్టీలో ఏ ఏ పన్నులు విలీనమయ్యాయి, కేంద్ర ప్రభుత్వ పన్నులు ఏం విలీనమయ్యాయి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పన్నులు ఏమేమి విలీనమయ్యాయి. ఓకే, వాట్ ఆర్ ది మెరిట్స్ ఆర్ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ జిఎస్టీ ఆర్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జిఎస్టీ. ఫైనల్లీ వాట్ ఆర్ ది డిఫెక్ట్స్ ఆర్ డిమెరిట్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, ఈ విషయాలన్నీ మనం రాబోయే వీడియోలో నేర్చుకుందాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.